ఎల్బీ నగర్, జేఎన్టీయు ఇవి ఊళ్ళో యూనివర్సిటీలు కాబట్టి నడిచినాయి. ఊళ్ళో బుడబడ సంస్థలే. అమీర్పేటలో పేద పేద బిల్డింగ్లు ఉంటాయేంటి? నాగార్జున యూనివర్సిటీ అంత సైజ్ ఏమన్నా ఉంటుంది అసలు అమీర్పేటలో? కానీ అమీర్పేటకు ఉన్న డిమాండ్ ఇక్కడ ఉందా? అదే కదా. మనం ప్రాక్టికాలిటీకి పూర్తి దూరంగా మాట్లాడేస్తున్నారండి. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఒకటి ఎదగాలని కోరుకోవడం వేరు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సంథింగ్, ఏదో కిక్ కావాలి అక్కడ. ఆ కిక్ స్టార్ట్ అంటాం మనం. ఏదో ఒక భూమి రావాలి. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి రియల్ ఎస్టేట్ భూమి ఇచ్చినోడు కేసీఆర్. ఎందుకంటే డైరెక్ట్ విట్నెస్ నేను ఫీల్డ్ జర్నలిస్ట్ గా. 2000 సంవత్సరంలో అక్కడ కేసీఆర్ ఎప్పుడైతే భూముల విలువలు కాదు, అతను తెలంగాణ ఏర్పాటు అన్నాడు, ప్రజల్లో ఆంధ్రాలో రాష్ట్రం ఏర్పడిపోతుందన్న ఫీలింగ్ అప్పుడు వచ్చేసింది. వచ్చేసేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి. మన ఆంధ్ర నుంచి తెలంగాణలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఫస్ట్ ఆలోచన బెజవాడే వద్దని వాళ్ళు ముందే ఊహించేశారు. బెజవాడ గుంటూరు ఊహించి, నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. కుంచనపల్లి అని అక్కడ ఉంటది, విజయవాడ నుంచి కనకదుర్గ వారధి ఒక ఏరియా. అక్కడ ఊళ్ళో బాంబులు ఇసురుకున్నారు. అసలు పల్నాడులో తప్పించి ఇటు ఏరియాలో ఎప్పుడు ఆ కల్చర్ లేదు. ఎందుకని నేను కవరేజ్కి వెళ్ళా అప్పుడు, తేజాలో రిపోర్టర్గా ఉన్నప్పుడు. ఏంటయ్యా అని అడిగితే అప్పుడు నేను రెండో స్టోరీ చేయడానికి కారణమైంది. కేసీఆర్ ఇది చెప్పాక అంతకుముందు అక్కడ 10 లక్షలు 15 లక్షలు